ఇండియా కూటమి చెల్లా చెదరవుతోంది. కాంగ్రెస్ జులుంను సహించేది లేదని దీదీ తేల్చి చెప్పారు. ఒంటరిగానే లోక్సభ ఎన్నికలకు వెళ్తామంటూ హస్తానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. పంజాబ్లో కాంగ్రెస్తో దోస్తీ ఉండదని కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ఇక ఎన్సీపీ, శివసేన, డీఎంకే కూడా హస్తం పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ పరిణామాలతో ఏం చేయాలో తేల్చుకోలేక హస్తం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతామంటూ బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ కు కష్టాలు మొదలయ్యాయి. ఇండియా కూటమి పేరిట సొంత లాభం చూసుకుందామని లెక్క చేసుకుంటున్న హస్తానికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ధిక్కార స్వరం మొదలుపెట్టాయి. పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో దోస్తీ ఉండదని కుండ బద్దలు కొట్టారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాల్లో కేవలం 2 మాత్రమే కాంగ్రెస్ కు ఇచ్చేందుకు తృణమూల్ ముందుకు వచ్చిందని సమాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేసిందని తెలిసింది. మమతా బెనర్జీ ఇందుకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆమెపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల మధ్యే బెంగాల్ సీఎం మమతా ఒంటరి పోరుకు సిద్ధమని ప్రకటించారు. బెంగాల్ వరకు సీట్ల పంపకం విషయంలో తమ పార్టీ కాంగ్రెస్ తో టచ్ లో లేదని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. మరోవైపు దీదీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగానే కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. మమతా బెనర్జీ తృణమూల్ పార్టీ ఇండియా కూటమికి బలమైన పిల్లర్ అని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. ఆమె లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేమని చెప్పుకొచ్చారు. అయితే అధిర్ రంజన్ చౌదరి మాత్రం మమతా బెనర్జీ అవకాశవాది అంటూ ఆమె సహాయం లేకుండానే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు. ఇలా ఒక్కరొక్కరు ఒక్కో రకంగా మాట్లాడడంతో హస్తం క్యాడర్ పరేషాన్ అయ్యారు. అధిర్ ప్రకటన తర్వాత మరుసటి రోజే మమతా బెనర్జీ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలు వినిపించడంతో హస్తం పెద్దలు తలపట్టుకుంటున్నారు. ఇండియా కూటమిలో మరో పార్టీ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేక గలం వినిపించింది. ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ఇలా ప్రకటించారో లేదో తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. హస్తం పార్టీతో పొత్తు లేకుండానే మొత్తం 13 లోక్సభ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పడం ద్వారా కాంగ్రెస్ కు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన 2 పార్టీలు తృణమూల్, ఆమ్ ఆద్మీ 2 వ్యతిరేక గలం వినిపించడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. ఓవైపు యూపీలో కాంగ్రెస్ మిత్రపక్షం ఎస్పీకి అస్తిత్వం లేకపోతున్న పరిస్థితి. మరోవైపు బెంగాల్, పంజాబ్ లో కూడా మీకంత సీన్ లేదని మిత్రపక్షాలే తేల్చి చెప్తున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పుడు డీఎంకే కూడా అదే బాటలో నడుస్తుందని సమాచారం. డీఎంకే కూడా కాంగ్రెస్ కు అడిగినన్ని స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది.
దీనిపై డీఎంకే కూడా రేపో మాపో స్పష్టమైన ప్రకటన ఇవ్వడానికి సిద్ధంగా ఉందని టాక్. మహారాష్ట్రలోనూ సీట్ల విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్ తీరుపై కూటమిలోని పలు పార్టీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకే ఆయా పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. కూటమిలోని పార్టీల నిర్ణయంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో ఉంది. మొత్తంగా ఆర్భాటంగా మొదలైన ఇండియా కూటమి ప్రస్థానం ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితికి వచ్చింది. తృణమూల్, ఆ పార్టీలు కూటమి నుంచి బయటకు వచ్చేస్తామని చెబుతుంటే ఇప్పుడు డీఎంకే కూడా అదే బాటలో నడిస్తే తమ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. తామేం తక్కువ కాదని ఎన్సీపీ, శివసేన తేల్చి చెబుతున్నాయి. అందుకే డీఎంకే సహా ఎన్సీపీ, శివసేనకు సర్ది చెప్పేందుకు ఆ పార్టీ నేతలు ఆపసోపాలు పడుతున్నట్లు టాక్. ఒకవేళ ఒకేసారి 3-4 పార్టీలు ధిక్కార స్వరం వినిపిస్తే ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకం కావడం ఖాయమని విశ్లేషకులు